అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఈ వీడియో వచ్చి అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ అండ్ ఎడ్యుకేషన్ కెరీర్ గురించి మాట్లాడతాను. ఇది పార్ట్ 2. పార్ట్ 1 వచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్ వర్సెస్ గవర్నమెంట్ జాబ్. ఒకసారి ఆ వీడియో మీరు చూడకపోతే ఒకసారి యూట్యూబ్ ఛానల్ నా వీడియోస్లోకి వెళ్ళి నా ఈ ఛానల్ వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఒకసారి ఇప్పుడు మనం ఈ టాపిక్లోకి వెళ్దాం. ఒకసారి అన్ఎంప్లాయ్మెంట్. బేసిక్గా మనకు ఒక డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్, బీటెక్ అయిపోయిన స్టూడెంట్స్, ఒక గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చేవాళ్ళు పర్ ఇయర్ 15 lakhs పర్ ఇయర్. ఓవరాల్ కంట్రీ చూసుకున్నా ప్లస్ మన ఆంధ్రాలో చూసుకున్నా, సరే మనం ఆంధ్రాలో ఉన్నాం కాబట్టి ఆంధ్ర గురించి మాట్లాడతాం. మనం జనరల్గా మన ఆంధ్ర ఎందుకు డెవలప్ కంపేర్ టు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ అంటే వాళ్ళకి క్యాపిటల్ ఉంది, మనకు లేదు. అంటే మనకు రాజధాని లేదు, దానివల్ల జాబ్స్ లేవు అని మన మైండ్ సెట్తో మనం ఉన్నాం. నిజమే, అది కూడా రీజనే కావచ్చు. గవర్నమెంట్ వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళ యాక్సెప్ట్ అయింది. వాళ్ళు ఇప్పుడు గెలిచి ఈ గవర్నమెంట్ వచ్చింది, నెక్స్ట్ 5 yearsకి వాళ్ళు ఎలా గెలవాలి, పొలిటికల్ వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి, నెక్స్ట్ పవర్లోకి ఎట్లా రావాలి. అదే గవర్నమెంట్ ఒక కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్, ఒక ప్రైవేట్ సెక్టర్స్ విధి చూపిస్తే వాళ్ళకి ల్యాండ్, వాళ్ళ కరెంటు, డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళకి ఆర్గనైజేషన్ పెట్టుకునే దానికి అన్ని ఎన్విరాన్మెంట్స్ అంటే ప్రొవైడ్ చేస్తే దానివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ప్లస్ చుట్టుపక్కల దానికి అనుబంధంగా కొన్ని చిన్న వ్యాపారస్తులు, ట్రావెలింగ్, అంటే ఆల్మోస్ట్ అంతా డెవలప్ అయినట్టు ఆ ఏరియా మొత్తం. దానివల్ల మళ్ళీ ఆడున్న పాపులేషన్ నుంచి మన ట్యాక్సులు గవర్నమెంట్ రూపంలో వస్తాయి. కానీ వాళ్ళు చేయొచ్చు అనుకుంటే, కానీ ఇదంతా ప్రాసెస్ జరగడానికి నిజంగా చాలా కష్టంగా ఉంది. ఇప్పుడున్న ప్రజెంట్ అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ అయితే చాలా తీవ్రంగా ఉంది ఇండియాలో. మనకు ఉన్న పాపులేషన్ 140 crores. ఆ 140 crores మనకు 50%, అంటే వాటిలో సగం 50% యూత్ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు. దాంట్లో బిలో 25 years. మీకు అర్థం చేసుకోండి మన ఇండియా ఎంత యంగ్ పాపులేషన్లో మనకు ఉందో. మనకు కంపేర్ టు చైనా కంటే మన ఇప్పుడు జనాభాలు ఎక్కువ. మనం అంటే భవిష్యత్తులో మన జనాభా ఇంకా పెరిగే అవకాశం ఉంది, తగ్గే అవకాశం లేదు ఇండియాలో పాపులేషన్. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు కొన్ని సిస్టమేటిక్గా అసలు స్టడీస్ పరంగా స్కిల్స్, అంటే మనకు సరే వాళ్ళు ఆలోచన విధానం ఏంటంటే స్కిల్స్ లేవా అంటే స్టూడెంట్స్కి స్కిల్స్ ఎవరికి ఉండవండి. ప్రతి ఒక్కరికి ఏదో టాలెంట్ ఉంటుంది, స్కిల్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. మన మార్కెట్లో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ స్కిల్ని మనం బయట పెట్టుకోవాలి. ఒకరికి డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్, ఒకరికి రైటర్ అంటే ఇంట్రెస్ట్, ఒకరికి సింగర్ అంటే ఇంట్రెస్ట్, ఒకరికి డాన్సర్ అంటే ఇంట్రెస్ట్, ఒకరికి స్పోర్ట్స్ బాగా ఆడతాడు, ఒకరికి క్రికెట్ బాగా ఆడతాడు, ఒకతను కబడ్డీ బాగా ఆడతాడు, ఒకతను వేరే హాకీ. అంటే డిఫరెంట్ కైండ్స్లో డిఫరెంట్ టాలెంట్ ఉంది మన దగ్గర. మన ఓన్ టాలెంట్తో మనం వివిధ రంగాల్లో మనం అంటే మన ఒక ఇన్నోవేట్ థాట్స్తో మనం ఏ విధంగా మనం డెవలప్ అవ్వాలి అంటే యూత్ మనమే ఒక ముందు అడుగు వేయాలి. మనం ఉన్న టాలెంట్ ఏంటి. తల్లిదండ్రులు కూడా కొంతమంది ఓన్లీ చదువుకుంటేనే పైకి వస్తాడు అంటే క్రికెటర్స్ ఎగ్జాంపుల్ మీకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ఇండియన్ క్రికెటర్స్ వాళ్ళే కనీసం వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళు చదివింది, కానీ వాళ్ళ టాలెంట్ వాళ్ళ క్రికెట్లో వాళ్ళని ఎదుర్కొన్న వాళ్ళు చేసిన పరుగులు, వాళ్ళు సాధించిన అవార్డులు మీ అందరికీ తెలిసిందే. వాళ్ళ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ఇటువంటి వాళ్ళందరూ అంటే మన చిన్న ఎగ్జాంపుల్స్. మనకున్న యాక్టర్స్ అయితే ఏంటి, డిఫరెంట్ రంగాల్లో, వివిధ రంగాల్లో అంటే మన ఇన్నోవేట్ థాట్స్ మనం పెంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది వ్యాపారాల్లో కానీ ఏదైతే బిజినెస్ కరెక్ట్, కొన్నిసార్లు లాస్ రావచ్చు, అది డిపెండ్స్ ఆన్ చెప్పలేం. కానీ ఫైనల్గా మనం ఒక కన్క్లూజన్కి వచ్చి ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ అయితే ఉంది. మనం ఆంధ్ర గురించి అయితే ఆంధ్రాలో అయితే ఇంకా తీవ్రతగా ఉంది అన్ఎంప్లాయ్మెంట్. గవర్నమెంట్ ఆలోచన విధానం ఏంటంటే వాళ్ళు చెప్తారు ఎలక్షన్స్కి ముందు నోటిఫికేషన్ వస్తుంది, గవర్నమెంట్ జాబ్స్ అవి తీసుకొని వస్తాం, మన కంపెనీస్ వస్తాయి అంటే మనం ఏంటంటే ఆ మైండ్ సెట్లో కాకుండా మన ఓన్గా మన చదువు ఏంది, మన జాబ్ ఏంది, మనకి ఏ సెట్ అవుతుంది, ఎక్కడ చుట్టుపక్కల జాబ్స్ ఉన్నాయి అని మనం సెర్చ్ చేసుకోవాలి. అది ఫైనల్గా. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ కొంతమంది ఇప్పుడు రీసెంట్గా మనకు గవర్నమెంట్ ఫామ్ అయింది. ఫస్ట్ డిఎస్సి మీద సంతకం పెట్టారు, ఇంతవరకు దానికి లేదు.
నోటిఫికేషన్ లేదు. గవర్నమెంట్ ఫామ్ అయ్యి 9 months అవుతుంది. అది ఒకసారి ఆలోచించుకోవాలి ఒకసారి. ఎందుకంటే దానివల్ల చాలామంది కోచింగ్ తీసుకుంటా సంవత్సరాలు కోచింగ్లు, వాళ్ళ ఏజ్ కూడా ఎక్కువ పెరిగే కొద్దీ ఆ నోటిఫికేషన్కి అతను ఎలిజిబుల్లా లేదా మళ్ళీ ఒకసారి అతనికి చాలా మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. ఏజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్లికేషన్కి ఫిల్ చేయడానికి చాలా కష్టం. మళ్ళీ ఇంకా ఒక కంపెనీస్ మనం ప్రైవేట్ సెక్టార్స్లో స్కిల్స్ కావాలంటే ఖచ్చితంగా యూత్ని స్కిల్ తగినట్టుగా స్కిల్ ఇండియా, స్కిల్ డెవలప్మెంట్, రకరకాల కోచింగ్ అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా స్టూడెంట్స్కి అయితే స్కిల్స్ అనేది టెక్నాలజీ పరంగానే కాదు, అలా ఇన్నోవేట్ థాట్స్తోనే అతనే ఒక పొలిటికల్ లీడర్స్తో మనం వద్దు, మీరు ఓన్గా మీరు ఒక 10 మంది, ఒక 20 మంది మీ యూతే కలుసుకొని ఒక బిజినెస్ లేకపోతే ఒక ఇన్నోవేట్తో ఒక ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని మార్కెట్లోకి ఏ విధంగా అంటే ఆ విధంగా ఐడియాలజీ మనకే ఉండాలి. అంటే దీనికి సొల్యూషన్ మీరు గవర్నమెంట్ పోస్టులు కొంతమంది అమీర్పేట్, దిల్సుఖ్ నగర్లో 7 years కోచింగ్ తీసుకుంటా ఇన్స్టిట్యూట్లో ఇంకా జాబ్ రాలేదు, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రాలేదు అని ఎదురు చూసేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళని తలుచుకుంటేనే వన్నా తీరం బాధ. అంటే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ అయితే ఆంధ్రప్రదేశ్లో 25 lakhs ఉన్నారంట. అన్ఎంప్లాయ్మెంట్ 25 lakhs అంటే మీరు ఇక్కడ లోపం ఎక్కడ ఉందో ఒకసారి పరిశీలించుకోవాలి. మనం మెయిన్ క్యాపిటల్ వల్ల అది అవుతే హ్యాపీ, ఇంకా హ్యాపీ, కానీ అట్లీస్ట్ కొంతమందికి ఎంప్లాయ్మెంట్ అని వస్తుంది. అట్లీస్ట్ అది అవ్వలేదు కాబట్టి కొద్దిగా ఇంకా ఈ విధంగా మనకు 2014లోనే మనకు స్టేట్ డివైడ్ అయిన తర్వాత 19లో మళ్ళీ వేరే గవర్నమెంట్, జగన్ గవర్నమెంట్ రావడం వల్ల అతను దాన్ని డెవలప్మెంట్ చేయలేకపోయాడు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా దాన్ని చేస్తే మనం వేరే హ్యాపీ, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా దాన్ని మనం వేరే స్టేట్కి వెళ్ళి జాబ్ చేయాలి అంత అవసరం మేబీ ఉండకపోవచ్చు. ఇంకా ఇండియా అయితే మేబీ ఇండియాలో యంగ్ పాపులేషన్ మనకున్న పాపులేషన్ వేరే కంట్రీలో కూడా లేరు. మనకు ఒక సూపర్ పవర్గా ఎదిగే ఛాన్స్ ఉంది మనకి ఇండియాకి. దానివల్ల వాళ్ళకి ప్రతి ఒక్కరు రెవెన్యూ అంటే ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే ఆ రెవెన్యూ గ్రోత్, జీడీపీ రేట్ పెరుగుతుంది. మోడీ గారు చెప్పిన వికసిత్ భారత్ 2047 అది ఖచ్చితంగా అది కావాలంటే, రెవెన్యూ జనరేట్ అవ్వాలంటే ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా యూత్ని దృష్టిలో పెట్టుకొని పొలిటికల్ లీడర్స్ కూడా దయచేసి వీళ్ళకైతే ఏదో ఒక మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోండి. కంపెనీస్ కూడా కొంతమంది ఎంఎన్సీ కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్ కూడా మీకు ఏ ప్రోడక్ట్ అయితే మీకు ఉందో మ్యానుఫ్యాక్చరింగ్, మీకు ఏదైతే మీకు అవసరమో దాన్ని ఆ స్కిల్ని మీరు స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళకి మీకు ముందుగానే వాళ్ళ స్టడీలోనే వాళ్ళకి చదివేటప్పుడు గ్రాడ్యుయేషన్ అప్పుడే వాళ్ళకి మీ దాని గురించి ప్రోడక్ట్ గురించి చెప్పి, ఆ స్కిల్ గురించి చెప్పి ఆ విధంగా తయారు చేసి, ఆ విధంగా వాళ్ళని స్టూడెంట్స్ని తయారు చేసి వాళ్ళు అప్పుడు మీ డైరెక్ట్ జాబ్ రోల్కి తీసుకొని అప్పుడు ఆ విధంగా వాళ్ళని వర్క్ చేసుకోండి. ఇదొక చిన్న టెక్నిక్. ఇది మళ్ళీ వాళ్ళకి టైం వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా. ఇంకోసారి మనం ఎడ్యుకేషన్లో సిస్టంలో కూడా కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నాయి. మనం చిన్నప్పటి నుంచి మనం జనరల్గానే 10th, ఇంటర్, బీటెక్ రకరకాల కోర్సెస్ అన్నీ ఉంటాయి. కానీ వాస్తవంలో వచ్చేసరికి సర్టిఫికేట్ అనేది, డిగ్రీ అనేది జస్ట్ చూపించుకునేదానికి నామకాయ వాస్తే సర్టిఫికేట్ క్వాలిఫికేషన్ కోసం అంతే. కానీ రియాలిటీలో సపోజ్ ఇప్పుడు ఐటీ ఉంది, సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఉంది, డెవలప్స్, డేటా సైన్స్, క్లౌడ్. నువ్వు బీటెక్ 4 yearsలో నువ్వు జస్ట్ సబ్జెక్ట్స్ చదువుంటావు, పవర్ ఎలక్ట్రానిక్స్, డిఫరెంట్ 40 subjects ఉంటాయి. కానీ నువ్వు జాబ్ రావడానికి ఈ కోర్స్ చేయాలి. ఈ కోర్స్ చేస్తేనే వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో నువ్వు అక్కడ దాని ప్రోడక్ట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెంట్, దాన్ని అడిగి నువ్వు స్కిల్ పెంచుకోవాలి నువ్వు. ఇక్కడ అల్టిమేట్గా మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా కొద్దిగా లోటుపాట్లు ఉన్నాయి. కొద్దిగా అది చేంజ్ అవ్వాలా. కొద్దిగా దరిద్రంగా సిస్టమ్ అయితే, కొద్దిగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే కొద్దిగా బాగాలేదు. ఆ విషయంలో అయితే నేను కొద్దిగా క్వశ్చన్ మార్క్ ఉంది. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లల్ని వాళ్ళు ఇన్నోవేట్ థాట్స్ పెంచాలి. ఖచ్చితంగా మీ ప్రాక్టికల్ ఫ్యూచర్
ప్రాక్టికల్గానే ఉండాలి. అసలు మన ఫ్యూచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా దేశాన్ని నెక్స్ట్ 50 years ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన దేశం చాలా ముందుకు వెళ్తుంది. ప్రపంచ దేశాలతో పాటు మన దేశం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అంటే ఒక మ్యాన్ పవరే, ఒక మనిషి అవసరం లేదు, ఒక రోబో దాన్ని వర్క్ చేస్తారు అల్టిమేట్గా. ఇప్పుడు మనం జనరల్గా అసలు ఎడ్యుకేషన్ కెరియర్లు ఏంది, ఇప్పుడు 10th ఇంటర్ బీటెక్ వీళ్ళందరూ ఉన్నారు. నార్మల్గా ఏం చేస్తారు, ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఇంటర్ ఎంపీసీఓ బైపీసీఓ సిఈసీ ఏదో వాళ్ళ గ్రూప్స్ 10th తర్వాత. ఇంకా ఇంటర్ తర్వాత ఏం చేసుకుంటారు, డిగ్రీ విత్ హోటల్ మేనేజ్మెంట్ ఈ ఇంటర్ తర్వాత. ఇంకా మీకు ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయి కొన్ని, ప్రొఫెషనల్ డాక్టర్, సిఏ, ఫ్యాషన్ డిజైన్. అదే మీరు ప్రొఫెషనల్ ప్లేయర్స్ లైక్ ఒలింపిక్స్లో ప్రొఫెషనల్ క్రికెటర్స్, ప్రొఫెషనల్ ప్లేయర్స్ అంటే ఒలింపిక్స్లో అంటే ఇవన్నీ ఉన్నాయి. రకరకాల టాలెంట్, యాక్టింగ్ స్కిల్స్ పెంచుకొని కంటెంట్ రైటర్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఈ విధంగా టెక్నాలజీ డెవలప్ చేయడానికి అంటే ఇన్నోవేట్ థాట్స్ మనం చూసుకోండి. మీకు మార్కెట్లో రకరకాల మైండ్ సెట్ యూత్ ఖచ్చితంగా దీని గురించి యూత్ దృష్టిలో పెట్టుకొని నేను చెప్పాను. ఇంకా అల్టిమేట్గా అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ దీని నుంచి బయటపడాలంటే పొలిటికల్ సినారోలో అయితే వాళ్ళు ఎలక్షన్స్ కోసమే గెలిచేదానికే చూస్తారు, అంతేగాని నెక్స్ట్ ఎలక్షన్కి మా పార్టీ కలవాలి అనే మైండ్ సెట్తోనే ఉంటారు. కానీ యూత్ని ఇప్పుడు దృష్టిలో పెట్టుకోరు. దీని గురించి మీరేం చేస్తారంటే ఒక 10 మంది యువకులు, 20 మంది, 30 మంది మీరు ఓన్గా గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక ప్రోడక్ట్ తయారు చేయడమో, లేకపోతే ఒక మీకున్న స్కిల్స్ దానివల్ల ఏమైనా చిన్న కంపెనీయో లేకపోతే బిజినెస్ మీరే ఆలోచించుకోండి. 10 మంది కలిస్తే 10 రకాల ఆలోచనలు వస్తాయి. అది మీకు చాలా యూజ్ అవుతుంది. ఒక థాట్ ఒకలాగే ఆలోచిస్తారు, కలిస్తే ఇంకొక ఐడియా ఇస్తారు. అది నేను ఇచ్చేది అన్ఎంప్లాయ్మెంట్కి కొద్దిగా అట్లీస్ట్ కొద్దిగా మీరు ఒక యూనిట్తోనే ఒక ఫామ్ అవుట్ చేస్తారు కదా, 10 మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం దానివల్ల. థ్యాంక్స్. అండ్ సారీ, నా వీడియో కింద మీరు ఏమైనా డౌట్లు ఉన్నా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఇంకా ఇది పార్ట్ 2. ఇంకా మీకు ఆల్మోస్ట్ దీని గురించి అయితే నేను ఇంకా నెక్స్ట్ ఇంకా ఫర్దర్ ఫ్యూచర్లో ఇంకా మళ్ళీ చేయబోతాను ఇంకో వీడియో. ఇప్పటికైతే ఇది అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ ఆంధ్ర అండ్ ఎడ్యుకేషన్ కెరీర్ గైడెన్స్. అండ్ మీరు ఫస్ట్ వీడియోలో పార్ట్ 1లో చూసుంటారు. పార్ట్ 2. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ అలాట్.